హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీరజని. వెల్కమ్ టు ఎస్ఆర్ విలేజ్ లైఫ్. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అయితే ఇలా పొద్దున అయితే నేనైతే ఇగో దోశ కోసం అయితే బియ్యము అలాగే మినపప్పు నానబెట్టేసిన. ఎందుకంటే ఫ్రెండ్స్ అసలు ఎగ్ దోశ నేను ఇప్పటిదాకా తినలేదన్నమాట. నేను యూట్యూబ్లలోనో అక్కడిక్కడో బయట చూస్తున్నాను కానీ అసలు ఏ రోజు తినలేదు. అయితే ఆ టేస్ట్ ఎలా ఉంటుంది అనేసి ఈరోజు ట్రై చేద్దామనేసి అనుకుంటున్నాను. అందుకనేసి ఎగ్స్ కూడా మంచిగా స్టోరేజ్ పెట్టేసిన ఫ్రిడ్జ్లో. ఇంకా ఇవైతే పప్పు అలాగే బియ్యం కూడా పట్టిస్తున్నాను అన్నట్టు. అయితే ఈ విషయం పక్కన పెడితే కనుక నేను పోయిన సమ్మర్లో ఒక వీడియో తీసిన, అంటే వాటర్ మిలన్ తింటూ సరదాగా మాట్లాడిన అనమాట. ఇంకా నేను మా సిస్టర్ అమూల్య ఉంది కదా, ఇంకా మేమిద్దరం కలిసి ఆ వీడియో షూట్ చేసినాము. ఇంకా చూస్తున్నాను నా ఫైల్లోకి వెళ్ళి చూస్తే స్టోరేజ్లో ఉందన్నమాట. ఈ వీడియో అప్లోడ్ చేయలేదు కదా అనేసి అప్పుడు గుర్తుకొచ్చేసి ఇంకా నైట్ ఎడిటింగ్ చేసి మీకు ప్రజెంట్ చేద్దామనేసి అనుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా అది చూసేయండి. అంతలోపు నేను ఇది దోశకి నేను పిండి పట్టేస్తాను. ఆ వీడియో చూసి వచ్చేసేయండి, ఓకేనా? ఇగో టిక్లు అయితే దొరికింది. మా అక్క టిక్లు ఇస్తున్నా, తీసుకోక పెట్టుకో, పెడతాగు. అయ్యో మా అక్క టిక్లు కూడా మంచిగా పెట్టలే, పెట్టుకో. ఒక చేతిలో ఫోన్ ఉంది, ఎట్లా పెడతారా అక్క? నీ ఫోన్ యా బాగుంది, పర్ఫెక్ట్ ఉంది. ఎందుకంటే మన యూట్యూబ్ ఫ్యామిలీ చాలా మంది నా బొట్టు గురించి అడుగుతారు అనమాట. బొట్టు పెట్టుకోకుంటే మళ్ళీ బాగుంది కదా అక్క, నువ్వు బొట్టు పెట్టుకోకుంటే బాగుండమంటారు మళ్ళీ. అందుకనేసి వాళ్ళ కోసం మా ఫ్రెండ్ నా కోసం నేను అన్నం తింటలేనని చెప్పి ఫీవర్ వచ్చిందని చెప్పి వాటర్ మిలన్ తీసుకొచ్చి ఇచ్చిన ఫ్రెండ్స్ తినమని చెప్పి. మా అక్క చూడండి, అది చూసిందో లేదో, ఇక ఫంక్షన్ కూడా లేట్ చేసుకొని మరి ఫంక్షన్కి వెళ్ళకుండా వాటర్ మిలన్ కట్ చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎక్కడ అని చెప్పండి ఫ్రెండ్స్. ఒక్క మాట, జ్వరం వచ్చింది మా చెల్లికి. ఇంత పెద్ద వాటర్ మిలన్ తింటే ఎట్లుంటో చెప్పండి. ఇంత పెద్ద పుచ్చకాయ ఎవరైనా తింటారా చెప్పండి? హెల్తీగా ఉంటాయి, ఇంకా మంచిగా, ఇంకా బాగా జరుగుతుంది. అందుకనేసి అబ్బా అట్లా అనమాట. అయితే నేను రీసెంట్ గా ఒక యూట్యూబ్ ఛానల్ చూసిన, ఇలా కట్ చేస్తే మంచిగా తినొచ్చు అంట. నేను అట్లా కట్ చేసి చూపిస్తాను. అక్క ఒక్కటే ముక్క కోసుకొని తినక్క, మిగతా ఉంటుంది కాబట్టి తర్వాత తింటా నేను. నేను ఒకటే తింటాను చాలు. అవునా? పెద్ద కడుపు అనుకుంటున్నావా? వద్దులే, రెండు తిను. ఇందాక బిర్యానీ తిన్నావు కదక్క, మళ్ళీ ఇప్పుడే వాటర్ మిలన్ అంటే బిర్యానీ అందుకే తింటున్నా కదా, చలి ఉంటుందని తింటున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఎప్పుడైనా ఇలా కట్ చేసుకోండి వాటర్ మిలన్. తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. చూడండి, ఇట్లా పట్టుకుని తినొచ్చు. నేను ఒక యూట్యూబ్ని నేను ఎక్కువ ఫాలో అవుతాను. ఆ యూట్యూబ్లో ఇలాగే చూపించింది అనమాట. అందుకనేసి నేను కూడా ఇలాగే కట్ చేసిన. ఫ్రెండ్స్ అస్సలు తీయలేదో చూడండి, దాని ఎక్స్పీరియన్స్ చేంజ్ అని. బాగుంది. ఓకే, తినైతే తిన్. ఎంత ఇజ్జత్ తీసేస్తున్నావు నిజంగా. లేదక్క, నువ్వు తినడమే నాకు కావాలక్క. అయితే ఫ్రెండ్స్, నేను ఒక ఛానల్ ఫాలో అవుతాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఆ ఛానల్. నేను తర్వాత ఛానల్ పేరు చెప్తాను, సరేనా? ఆమె గార్డెనింగ్ కానీ అలాగే వాళ్ళ ఇల్లు కానీ చాలా బాగుంటుంది. నాకు చాలా ఫేవరెట్ ఆమె. కానీ నేను చేసిన వీడియోస్ ఆమె చూస్తే బాగుండు. చెప్తాను తర్వాత ఎవరనేది, ఓకేనా? అయితే ఆమె కూడా పల్లెటూరు వాతావరణం అంటే చాలా ఇష్టము. అయితే నేను ఫస్ట్ నుంచి అంటే నాకన్నా ముందు ఆమెను స్టార్ట్ చేసింది ఛానల్. నేను ఎప్పుడు ఫాలో అవుతాను, ఆమె మంచి మంచి వీడియోస్ చేస్తుంది. ఆ ఛానల్ ఏంటని తర్వాత చెప్తాను. ఎందుకంటే మన ఛానల్ వాళ్ళ పేరు చెప్తే బాగుంటుందో తెలియదు కాబట్టి అందుకని వేరే వాళ్ళ సజెషన్ తీసుకున్న పేరు చెప్తాను, ఓకేనా? అయితే ఫ్రెండ్స్, ఈ ఎండాకాలం అయితే చాలా హాట్గా ఉంది. అందుకనేసి మనం ఇలాంటి కూల్ వస్తువులు తినాలి. మన బాడీ కూల్గా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే బాగుండదు ఫ్రెండ్స్, మళ్ళీ డిహైడ్రేషన్ అయ్యామనుకో మళ్ళీ మన హెల్త్ పాడైపోతుంది. కాబట్టి ఇలాంటివి ఖచ్చితంగా తీసుకోండి. అసలు పెరుగు తీసుకొని సల వేసుకొని మంచిగా తాగండి. కానీ ఫ్రెండ్స్ సీరియస్లీ చెప్తున్నా, మా అక్క చాలా కష్టపడుతుంది. బయట వర్క్స్ అయినా సరే, బయట మాకు ఇంట్లో కుకింగ్ చేసి మాకు ఫుడ్ అరేంజ్ చేయడం, మళ్ళీ బయట తను ఓపెనింగ్స్కి షాప్స్ ఓపెనింగ్స్కి వెళ్ళడం, మ్యారేజెస్కి వెళ్ళడం అన్నీ తను చూసుకుంటూ, మళ్ళీ ఇల్లుని మొత్తం చూసుకుంటూ, ఇల్లుని క్లీన్ చేయిస్తూ, యూట్యూబ్ కోసం మళ్ళీ యూట్యూబ్ ఏమనంటే యూట్యూబ్ ఫ్యామిలీ మనల్ని చూడాలి చెల్లి, మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి అని చెప్పి తను ఒక మంచి
మైండ్తో ఆలోచించి మనకంటూ ఒక గుర్తింపు రావాలని కూడా మస్తు ఆలోచిస్తుంది ఫ్రెండ్స్. సో ఇలాంటి వాళ్ళకి మీరు తప్పకుండా మనం సపోర్ట్ చేస్తేనే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అంటే ఇలాంటి టాలెంట్ ఉన్న పర్సన్స్ ఇంకా ట్రాన్స్జెండర్స్లలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ ఇంకా ముందు రావాలని అనుకుంటారు ఫ్రెండ్స్. సో ఇలాంటి వాళ్ళకి మనం తప్పకుండా సపోర్ట్ చేయాలి. ఇది మీకు కూడా తెలుసు, చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. సో ఇలానే ఇంకా చాలామంది మా అక్కని సపోర్ట్ చేయాలి. మా అక్కనే కాదు, మా అక్కలాగా ఇంకా ఎంతమందికి టాలెంట్ ఉందో వాళ్ళందరినీ మీరు సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ చెల్లి, థ్యాంక్ యూ సో మచ్. అంటే నా ఒకదానికని కాదు, మా ట్రాన్స్జెండర్స్ అందరికీ మంచి పేరు రావాలి. నాలో కూడా చాలామంది ఇలాంటి వీడియోస్ చేయాలి, యూట్యూబ్ ఛానల్స్ కానీ వేరే ఇతర రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా మంచి మంచి పొజిషన్లో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మాకంటూ ఒక గుర్తింపు ఉండాలి, మేము కూడా ముందుకెళ్ళాలి, మేము కూడా ఎందులో తక్కువ కాదు అనేసి నిరూపించాలి. నాకు గోల్ ఉందండి, అంతే. ఇంకా వేరే నుంచి అదేం లేదు. కాకపోతే కొంచెం కొంచెం మార్పు, అంటే సమాజంలో కూడా కొంచెం కొంచెం మార్పు వస్తే కూడా బాగుంటుంది. ఎందుకంటే మా ట్రాన్స్జెండర్స్ కూడా ఇప్పుడు మంచి మంచి జాబ్స్ ఉన్నాయి ప్రతి రంగాల్లో. అంటే ఇప్పుడు మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ అలాగే ట్రాన్స్ కూడా మంచి అవకాశాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకోటి ఏం తెలుసా, మా అక్క ఏదో యూట్యూబ్లో చేస్తే డబ్బులు వస్తాయి, యూట్యూబ్లో చేస్తే ఏదో అవుతుంది, యూట్యూబ్లో చేస్తే మనకి ఇన్కమ్ వస్తుందని ఆలోచించట్లేదు. సో మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని మనమంటూ ఒక మంచి మనం ఏంటో అనేది నిరూపించుకొని అనేది తన ప్లాన్. ఏదో డబ్బులు వస్తాయి కదా, అది వస్తాయి కదా అని చెప్పి ఎప్పుడు మా అక్క ఆలోచించలేదు. ఎప్పుడైనా తన టాలెంట్ని చూపించాలని చెప్పి తను ఆలోచిస్తుంది తప్ప ఎప్పుడైనా కానీ తను మనీ కోసం అయితే ఎప్పుడు తను ఆశించలేదు. ఎప్పుడు అలాంటి థాట్స్ కూడా మా అక్కకి రాలేదు ఫ్రెండ్స్. సీరియస్లీ చెప్తాను నేనైతే. అంటే ఫ్రెండ్స్, నాకు అంటే మా చెల్లి చెప్పినట్టు నేను డబ్బుల గురించి అసలు నేను ఆలోచించను. ఎందుకంటే నాకు ఫ్యాషన్ అంతే, నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టిన ఫ్యాషన్. నన్ను నా టాలెంట్ ఒక 10 మంది గుర్తించి రజనీ యూ వెరీ గుడ్ అనేసి అన్నది నాకు చాలా కోరిక అనమాట. అయితే ఫ్రెండ్స్, మా గురువు గారు కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తారు. నేను నిన్న మీకు వీడియో చూపించాను కదా, ఆమె మా గురువు గారు అనమాట. ఆమె కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే మనకి చిన్నగా ఉన్నప్పటి నుంచి పెద్ద పెరిగేంత వరకు కూడా మనకు తల్లిదండ్రులు చాలా సపోర్ట్ చేస్తారు కదా, అలా మా గురువు గారు కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తారు. ఏ విషయం ఉన్నా సరే చాలా సపోర్ట్ చేస్తారు. సో మా గురువు గారైన మా అత్తయ్య గారు మాకు ఒక క్రమశిక్షణగా ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి తను ఇంకా మమ్మల్ని సరిదిద్ది, మీరు ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, అయితే మా డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఎలానైనా సరే మనం ఇలా బ్రతకాలి, మనం సమాజంలో ఇలా ఉండాలి అని మా కోసం ఆలోచించి మరి తను మా కోసం చాలా మన సొంత పిల్లల్ని ఎలా ఆలోచిస్తారో మా అత్తయ్య కూడా మా కోసం అలానే ఆలోచిస్తుంది. మా అత్తయ్య కూడా మాకు ఫుల్ సపోర్ట్ చేస్తుంది. ఒక మన ఫ్యామిలీ, మన తల్లిదండ్రులు అయితే మనని ఎలా అయితే దగ్గర తీసుకొని ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా పిల్లల్ని ఎలా దగ్గర తీసుకుంటారో మా అత్తయ్య కూడా మమ్మల్ని అలానే దగ్గర తీసుకొని తన సొంత పిల్లలాగా మనల్ని చేర తీసుకొని మాకు చాలా ధైర్యం ఇస్తుంది ఫ్రెండ్స్. సో ఒకటి ఫ్రెండ్స్, ట్రాన్స్జెండర్స్ అంటే కొంతమందికి ట్రాన్స్జెండర్స్ అంటే బ్యాడ్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది. సో అది అనేది పోగొట్టుకోవాలనేది మా ప్లాన్ అనమాట. సో అది మాత్రం తీసేయండి. అయితే చెల్లి, అంటే నువ్వన్నట్టుగా దాన్ని ఏమంటారు, అంటే ఆడ మగ ట్రాన్స్ అని కాకుండా మనుషులనే మనం అనుకుందాం. మన మనుషులము, మన దానిలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. ఎవరు చేసే పనులు వాళ్ళకి మంచి అనిపిస్తాయి, కొంతమంది చెడు అనిపిస్తాయి. కాకపోతే మనం మంచి దారిలోనే వెళ్తాం. అవునక్క, కానీ అందరూ అలా ఆలోచించారు కదక్క. సో అందరూ అలా ఆలోచిస్తే బాగుండు అనేది మన థాట్. ఎందుకంటే చాలా ఇప్పుడు కొంతమంది మనకి సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది మనని గౌరవిస్తున్నారు, కొంతమంది మన బ్లెస్సింగ్స్ కోరుకుంటున్నారు. సో అలానే అందరు ఇంకా మన మీద బ్యాడ్ ఇంప్రెషన్ ఉన్న వాళ్ళు కూడా గుడ్ ఇంప్రెషన్ లాగా మారాలనేది మన గోల్ అనమాట. సో ఫ్రెండ్స్, ఏది కానీ మనం మన పెద్దవాళ్ళ దారిలో నడిస్తే మనం కూడా హ్యాపీగా ఉంటాము. అంతే ఫ్రెండ్స్. ఇంకా ఇలాగే నేను సపోర్ట్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. ఏదైనా కూడా ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా నాకు చెప్పండి. ఎందుకంటే మీరు నాకు గైడ్ అనమాట. అంతే, మీ గైడెన్స్ని బట్టే నేను వీడియోస్ చేస్తాను. ఏది ఉన్నా కూడా ఇది మంచి, ఇది చేయడానికి కొంచెం నన్ను సంధానించి చెప్పండి, ఓకేనా? ఏదైనా మంచి వీడియోస్ చేస్తాను అనుకో అప్రిషియేట్ చేయండి. ఒకవేళ నార్మల్గా మీకు నచ్చలేదంటే కనుక ఇంకొంచెం బెటర్గా చేయండి అనేసి పెట్టండి, నో ప్రాబ్లం దానికి, ఓకేనా? ఇంకా మొన్న ఎవరో కామెంట్ పెట్టారు, నేను మర్చిపోయాను, ఏదో పెట్టారు, నాకు గుర్తొస్తలేదు, నేను తర్వాత మీకు చెప్తాను, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను రెండు తినేస్తాను. మాటలో
మాట్లాడుకుంటూ కట్ మీద చేశాను. నెక్స్ట్ మనకు కొంచెం ఇంట్లో పని ఉంది, ఇంట్లో పని చూసుకొని మనం అబ్బా నాకు కట్ చేసి ఇవ్వక్క, నేను కూడా తింటా. మొత్తం కట్ అది చేసి. ఎప్పటి నుంచి అన్నావు కదా. సో ఫ్రెండ్స్, మా అక్కని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా 10 మందికి మా వీడియోస్ అనేది షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకు అంటే మాకంటూ సమాజంలో ఒక గౌరవంగా బ్రతికే ఒక మంచి అందమైన ప్రపంచంలోకి మమ్మల్ని తీసుకెళ్ళాలి. ఎందుకంటే మేము యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ దూరంగా ఉంటూ ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం ఫ్రెండ్స్. సో మాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసి మీరు ఎంకరేజ్ చేయడమే మా ఒక బలమైన ఒక మంచి ధైర్యం అన్నమాట. మనుషుల్ని ముందుకు ఇంకా మంచిగా పంపించడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మా అక్కని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ అమూల్య ఫ్రెండ్స్. మా అక్క నాకు వాటర్ మిలన్ ఇస్తుంది, కట్ చేసింది. అవి ఇత్తలని తీసి ఇచ్చాను. ఓకేనా? ఓకే అక్క. అయితే ఫ్రెండ్స్ మీకు విషయం చెప్పాలి, ఎందుకంటే నాకు చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఏమని కామెంట్ చేస్తున్నారు చెప్పన్నా. అయితే అక్క మీరందరూ ఒకటే దగ్గర ఉంటారా, అసలు ఇంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నారు, సొంత ఫ్యామిలీసే దూరం దూరంగా ఉంటున్నారు, ఉమ్మడి కుటుంబాలు ఉండడమే చాలా తక్కువైపోయినాయి ఈ రోజులలో, అలాంటిది మీరు ఎంత హ్యాపీగా సంతోషంగా అసలు ఎంత బాగున్నారు తెలుసా అక్క, మీకు ఎలా సాధ్యమైతే చాలా మంది అడిగారు అనమాట. ఉంటారనేసి నన్ను అడుగుతున్నారు. ఎందుకంటే మేము అమ్మ నాన్న అందరినీ దూరం చేసుకొని మేము ఒక కమ్యూనిటీలో మేము బతుకుతున్నాం కాబట్టి మాకు మేమే ఒకరికొకరు ప్రేమను చూపించుకొని మా అంతలో మేము హ్యాపీగా ఉంటాం ఫ్రెండ్స్. మనుషులలో ఒకరికొకరు నమ్ముకోవాలి, అలాగే ప్రేమించుకోవాలి, అలాగే కలిసికట్టుగా ఉండాలి. అప్పుడే మనకి బంధాలు ప్రేమలు అన్నీ మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్. అదే మేము పాటిస్తాము. ఎందుకంటే మేము అందరి ప్రేమలకు మేము దూరం ఉంటాము. ఇటు పేరెంట్స్ కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, అలాగే చుట్టాలు కావచ్చు, ఎవరైనా సరే ఫ్రెండ్స్, మేము వాళ్ళ ప్రేమలకు మేము నోచుకోలేదు కాబట్టి ఇలా మా యూనిటీలోనే మేము అన్నీ ప్రేమలు పొందుతామన్నమాట. అందుకే మేము ఇంత సంతోషంగా ఉంటాము. ఏమైనా బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, సంతోషాలు వచ్చినా కూడా మేమందరం ఒకటే రకంగా ఉంటాం అంతే. అది మా సీక్రెట్ అనమాట. అంతకుమించి ఏం లేదు. మీరు కూడా అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అంతే. మీరు హ్యాపీగా ఉంటేనే మేము కూడా హ్యాపీగా ఉంటాం అంతే. అంటే ఫ్రెండ్స్, స్టూడెంట్ నెంబర్ 1 సినిమాలో ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి సాంగ్ ఉంది కదా, కానీ అది చదువులమ్మ చెట్టు నీళ్ళు అని సాంగ్ ఉంటుంది. సో మేము కూడా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మా ట్రాన్స్ కమ్యూనిటీలో మేము ఒక యూనిటీ అనేది మేము క్రియేట్ చేసుకొని ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా హ్యాపీగా ఉంటాం. సో ఒకరోజు మేము మా ట్రాన్స్ కమ్యూనిటీలో ఎలా ఉంటాం ఏంటి అనేది కూడా ఒకరోజు మా అక్క క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. ఎలా మా దాంట్లో రిలేషన్స్ ఎలా అమ్మ అవుతారు అనేది కూడా చెప్తా అని చెప్పింది కదా. సో ఒకరోజు మీకు క్లారిటీగా అంటే అమ్మ అంటే ఏంది, అత్తయ్య అంటే ఏంది, కోడలు అంటే ఏంది, కూతురు అంటే ఏంది అనేది క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. వావ్ అక్క, వాటర్ మిలియన్ చాలా బాగుంది అక్క. అంటే పైనంగా అలా అనిపించింది మనుషులలాగా. అంటే పైన మనుషులు మాత్రం ఏదో అందంగా కనిపిస్తారు, కొంతమంది నార్మల్గా కనిపిస్తారు, కానీ లోపల మనసు మాత్రం చాలా బాగుంటుంది అంటారు కదా. సో నీ మనసులాగానే ఈ వాటర్ మిలియన్ కూడా చాలా తీయగా ఉంది తెలుసా. ఓకే ఫ్రెండ్స్, చూసిరా ఎలా ఉంది వీడియో నాకు కామెంట్ చేయండి సరేనా. ఇంకా అదనమాట, ఇంకా నాకు నచ్చి నేను వీడియో అప్లోడ్ చేసిన. ఎందుకంటే మా సిస్టరు లేదన్నమాట నా దగ్గర, హైదరాబాద్లో సెటిల్ అయిపోయింది. అది అందుకే దాని స్వీట్ మెమరీ అలా గుర్తొచ్చేసి అప్పుడు చేసిన మీకోసము. ఓకేనా ఫ్రెండ్స్, అయితే చూడండి మనకి ఎగ్ దోశకైతే రెడీ అయిపోయింది. సాల్ట్ వేసి పక్కన పెట్టేసి ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి వస్తాను, అప్పుడు మనము ఎగ్ దోశ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియో కూడా మన ఎగ్ దోశ ఎలా వేసుకుందామో చూపిస్తాం మీకు, సూపర్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.